ఈ ప్రభుత్వం సింపుల్గా చూసినాం. మనం బట్టి విక్రమార్క గారి ఎపిసోడ్ చూసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఎపిసోడ్ చూసినాం. ఎఫ్ఐఆర్లు అయితే ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తారు. ముర్తుజా రిజ్వీ గారి ఎపిసోడ్ చూసినాం, జూపల్లి కృష్ణారావు గారి ఎపిసోడ్లో ముర్తుజా రిజ్వీ గారు చూసినాం. ఏమైందో వాలంటరీ రిటైర్మెంట్. ముఖ్యమంత్రి గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారే చెప్తూ ఉంటారు ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని. ఏవి విచారణలు కాకుండా ఉండాలన్నా ఈ రాష్ట్రంలో? ఏమన్నా అంటే అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, ఇంట్లో చేసిర్రు, అందులో చేసిర్రు, ఇదే తప్పించుకోవడం. కానీ వాటిని మేము ఎదుర్కొంటున్నాం కదా. మీరు మమ్మల్ని ఏబీసీ, సిబిఐ, ఎఫ్బిఐ, ఈడీ, ఐటీ, ప్రపంచంలో ఉన్న అన్ని మీద మా మీదికి వదిలినా కూడా మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాటిని గౌరవిస్తూ మేము వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ మీరు అప్రజాస్వామికంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ చెప్పుతో కొడతాం, లేదు కేసులు వేస్తాం అని బెదిరించడం కరెక్ట్ కాదు. సీతక్క గారు ఇందులో ట్రాన్స్పరెన్సీ, నిష్పాక్షికంగా ఇందులో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. ఇది కుంభకోణాల ప్రభుత్వం. వచ్చినప్పటి నుంచి కుంభకోణాలు. ప్రతి రాష్ట్రంలో ఇవాళ ఎన్నికలు, కేరళ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ పైసలు ఉన్నాయి. అదే పనిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విచారణ సిబిఐతో జరగాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.